హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఒక 10 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. 2-3 రోజుల వరకు నిలవ కూడా ఉంటాయండి. గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అనమాట. ఈ స్వీట్ మాత్రం నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు భలే సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయండి. మరి ఈ స్వీట్ తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదా అయినా సరే తీసుకోవచ్చు, కానీ గోధుమ పిండి అయితే చాలా హెల్తీ అనమాట. ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూను వంట సోడా కూడా వేసుకొని స్పూన్ తోటి ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 స్పూన్లు నెయ్యి కానీ ఆయిల్ కానీ బాగా వేడి చేసి వేయాలి. ఇక్కడైతే నేను ఒక 4 స్పూన్లు నెయ్యే వేసానండి. మనం ఇంట్లోకే చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి వేసుకోండి, లేదా నెయ్యి బదులు ఆయిల్ అయినా సరే బాగా వేడి చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని బాగా పిండిలో కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి ముద్ద చేస్తే ముద్దలాగా రావాలన్నమాట. ఇలా కనుక ముద్దలాగా రాలేదనుకో మరో 2 స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకొని వేసుకొని బాగా పిండికి పట్టించండి. ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పిండిని నాననిద్దాం. ఎక్కువ నానాల్సిన పని లేదు, ఒక 2 నిమిషాల పాటు నానితే సరిపోయింది. ఈలోగా వేరే గిన్నెలోకి 1 కప్పు బెల్లము, 3/4 కప్పు వాటర్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లము, 3/4 కప్పు వాటర్ కూడా పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి ఇందులో బెల్లం గడ్డలు ఎక్కడా లేకుండా బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి ఈ బెల్లపు వాటర్నంతా ఇలా వడకట్టుకొని తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల బెల్లంలో ఏదన్నా నలకలుండా రాకుండా ఉంటాయి. ఇలా బెల్లపు వాటర్ అంతా వడకట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి, లేదంటే 2 యాలకులనైనా సరే కచ్చపచ్చగా దంచేసి వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ బెల్ల పాకాన్ని ఉడికించామంటే మనకి పాకం అనేది జిగురు పాకం వస్తే సరిపోయిద్దండి. చేతికి మనకి అంటుకున్నట్టు కొంచెం గమ్లాగా ఉండిద్ది కదా జిగురు పాకం. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, కొంచెం అంటుకున్నట్టు జిగురు పాకం వస్తే ఇప్పుడు సరిపోయిద్ది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం ఆరిపోకుండా మూత పెట్టేసి గిన్నెనే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చపాతీ కర్రతోటి మందంగా ఉండేటట్టు ఈ విధంగా రుద్దుకోవాలి. మందం అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కాస్త మందంగా ఉండేటట్టు రుద్దుకోవాలి. ఇప్పుడు వాటర్ బాటిల్ క్యాప్ ఉండిద్ది కదా, ఆ క్యాప్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అర్ధ చంద్రాకారంలో ఇలా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే రౌండ్గానైనా సరే కట్ చేసుకోవచ్చండి, లేదంటే ఇలాగైనా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా మిగిలిన పిండితో కూడా మళ్ళీ ముద్దలాగా చేసేసి ఇలా బిస్కెట్లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నిటిని వేసుకోవాలి. వేసుకొని ఇంకా అలా గరిటె పెట్టి కదిలేయకుండా వదిలేసేయాలి. వాటంతట అవే ఇలా పైకి తేలేంత వరకు మనం గరిటె పెట్టి వీటిని కదిలించకూడదు. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం హీట్లో పెట్టేసి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఇలా వాటంతట అవే పైకి తేలేంత వరకు మనం గరిటె పెట్టి కదిలేయకూడదు. ఇలా పైకి తేలినాయి కదా, ఇప్పుడు గరిటె పెట్టి తిప్పుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలి. అప్పుడైతేనే ఇవి చక్కగా లోన వరకు ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కలర్ అనేది వస్తాయి కానీ లోన పచ్చిగానే ఉంటాయి, పాకం అనేది సరిగా పట్టవన్నమాట. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే బెల్లం పాకంలో వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఈ పాకాన్ని అంతా కూడా బాగా వాటికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచేసుకోవాలి వీటిని ఇందులో. ఇలా ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత బాగా జ్యూస్ అనేది పీల్చుకుంటాయి అన్నమాట. ఈ పాకం అనేది బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే మరి మెత్తగా అయిపోతాయి. ఒక 10 నిమిషాలు ఉంచేసి తీసేసుకున్నామంటే ఆ పాకం అంతా కూడా చక్కగా పట్టి
భలే జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. 2-3 రోజుల వరకు వాటితోనే బయట ఏమి కొనే పని లేకుండా సింపుల్గా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటట్టు చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. రాఖీ పౌర్ణమి స్పెషల్గా అప్పటికప్పుడు ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ సింపుల్ స్వీట్స్ తయారు చేయడానికి ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని ఇలా నలగొట్టుకొని తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ను కూడా పోసుకొని ఈ గిన్నెను పొయ్యి పైన పెట్టుకొని జస్ట్ ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది, పాకమేం అవసరం ఉండదు. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకొని వేరే ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటామో సేమ్ ఇంకా అదే కప్పుతోటి ఈ కొలతలు అనేది తీసుకోవాలి. 1 అరకప్పు నెయ్యి వేసుకోవాలి. అచ్చంగా నెయ్యితో ఈ స్వీట్ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు సగం నెయ్యి సగం ఆయిల్, రిఫైండ్ ఆయిల్ ఉండేది కదా, ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి. వేరుశనగ నూనె మాత్రం వేయొద్దు, స్మెల్ వచ్చేసిద్ది. ఇలా సగం ఆయిల్ సగం నెయ్యి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు అయినా సరే ఈ గోధుమ పిండిని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ గోధుమ పిండిని వేసిన వెంటనే ఆ నెయ్యి అంతా పీల్చుకొని కాస్త పిండి గట్టిగా ఉండిద్ది, కానీ ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే కాసేపటికి ఇలా లూజ్గా అయిపోద్దండి. అలాగే గోధుమ పిండి మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే కలర్ కూడా కాస్త మారి మంచి నేతిలో వేగుతున్న వాసన అనేది వచ్చిద్ది. చూడండి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటేనే ఈ హల్వా తినేటప్పుడు కూడా మనకి రవ్వ రవ్వగా తగులుతూ నోటికి చాలా బాగుండిద్ది అనమాట ఈ హల్వా టేస్టు. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కరిగించి పెట్టిన బెల్లపు వాటర్ని మొత్తం ఒకేసారి పోయకుండా ఫస్ట్ సగం పోసుకొని ఎక్కడ ఉండలనేది లేకుండా ఈ హల్వా ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగిలిన సగం బెల్లపు వాటర్ను కూడా పోసుకొని ఎక్కడ ఉండలనేది లేకుండా కంటిన్యూస్గా బాగా కలుపుకొని కాస్త ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా తక్కువ టైంలో ఈ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నామంటే ఇలా దగ్గర పడిద్ది అనమాట హల్వా. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్, మరీ ఎక్కువ కాకుండా చిటికెడు సాల్ట్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్దండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని హల్వాలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ హల్వా అనేది ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి మనం వేసిన నెయ్యి అంతా ఈ హల్వా నుంచి సపరేట్ అయ్యేంత వరకు, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా నెయ్యి అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉంచేసి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మనం కావాలనుకుంటే ఇంకా డైరెక్ట్గా ఇలాగే బౌల్స్లోకి సర్వ్ చేసేసుకోవచ్చండి. లేదంటే ఇంకొంచెం బర్ఫీ లెక్క కట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి బాక్స్లోకి తీసుకోవాలి. ఈ హల్వా ఒక 2 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఇలాంటి బాక్స్లోకి తీసుకొని ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా కొద్దిగా స్పూన్ తోటి నొక్కినట్టు అనేసి ఈ హల్వాని 1 గంట సేపు అయినా సరే చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన హల్వాని ఓ ప్లేట్లోకి ఈ విధంగా బార్లింగ్ చేసి ట్యాప్ చేసామంటే ఈజీగా ఊడొచ్చిద్ది అనమాట. ఇప్పుడు ఈ హల్వాని చాకుతో కన్నా కూడా ఇలా దారంతో కట్ చేసామంటే అంటుకోకుండా చాలా బాగా పీసెస్ అనేది విడివిడిగా వస్తాయి. ఇలా థ్రెడ్ తోటి కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి హల్వా అనేది ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుండిద్దండి, నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయేటట్టు. పాలు పంచదార ఇవేవి వాడకుండా బెల్లంతో చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే హల్వా ఎలా చేయాలో చూశారు కదా. ఇది 3 నుంచి 4 రోజుల వరకు నిలవ కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.